సెకండ్ వంటకం ఏంటి? ఇప్పుడు కర్రీ, క్యారెట్ కోఫ్తా కర్రీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? క్యారెట్ తురుము, టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, గరం మసాలా, మొక్కజొన్న పిండి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే లక్ష్మి గారు, దానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి ముందుగా ఏది రెడీ చేసుకోవాలి? దీనికి క్యారెట్ తురుము పెట్టుకోవాలి, టమాటా పేస్ట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి చేసి పెట్టుకోవాలి, ధనియాల పొడి. ఓకే, అన్ని ఈ ఫామ్ లో చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం. ఓకే, క్యారెట్ వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి పెట్టుకుందాం. ఓకే, డీప్ ఫ్రై సర్కిల్ ఆయిల్ వేడెక్కే లోపు మనము ఇవి చేసుకోవచ్చు. ఏం చేస్తున్నారంటే ఇటు ఏం తయారు చేసుకుంటున్నారు? కర్రీ లాగా ఇలా? కర్రీని చాలు సరిపోతుందా? సో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని అది వేడెక్కే లోపు ఇవన్నీ కలుపుకుందాం. ఏమేమి? క్యారెట్ వేసుకుందాం. ఓకే, దాంట్లో వేసుకుందాం మొక్కజొన్న పిండి. 2 స్పూన్స్ వేసుకుందాం. ఓకే, ధనియాల పొడి వేసుకుందాం. 2 స్పూన్స్ ధనియాల, మంచి ఘాటు ఆ టేస్ట్ కూడా ఉంటుంది కదా. కొంచెం గరం మసాలా. సో గరం మసాలా వేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాం. కారం. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, వేసి కలిపేసుకుందాం. బాగా కలుపుకోవాలి కదా. బాగా కలుపు. ఒక చిటికెడు లైక్ ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ వేయాలండి అందులో. ఒక డ్రాప్. సో ఇప్పుడు దాన్ని మనం ఏమైనా చేయాలి, వంటలకి చేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కినట్టు ఆయిల్ వేడైంది. ఓకే, ఇందులో వేసుకుందాం. అంటే ఇది కలర్ ఏంటండి, ఎలా మారుతుంది? కొంచెం రోస్ట్ కలర్ వస్తే. రోస్ట్ కలర్ మనకి ఇది రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మన కర్రీకి అయిపోయింది కదా. వేరే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకుందాం. ఓకే, అంతలోపు ఇది ఇక్కడ మన సైడ్కి పెట్టుకుందాము. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇది కూడా అంత కష్టమైన ప్రాసెస్ ఏం కాదు కదా, ఈజీగానే అయిపోతుంది. ఓకే, ఇది దీనికి డీప్ ఫ్రై అండి? లేదు, కొంచెం మామూలుగా అయితే ఉల్లిపాయ చాలు సరిపోతుందా? సో మామూలుగా పోపుకి ఎలా అయితే వేసుకోవాలో వేసేస్తాం. ఓకే, ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లోనే ఉందండి. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. 2 ఉల్లిపాయలతో పేస్ట్ చేసుకోవాలి. ఇది మనకు త్వరగా వేగిపోతాయి కదండి, బ్రౌన్ కలర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని కొంచెం ఉల్లి ఆగనిచ్చి టమాటా పేస్ట్. టమాటా పేస్ట్ ఇందులో సాల్ట్ వేస్తే తొందరగా. దీనికి సరిపడా మనం వాటికి వేసుకున్నాం కదా సాల్ట్ ఆల్రెడీ. ధనియాల పౌడర్ ఇందులో కూడా వేసుకోవాలి. ధనియాలు అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ అక్కడ రెండిట్లో వేసుకోవాలి. గరం మసాలా. మొత్తం మసాలా అయితే ఇందులో మసాలా, అందులో మసాలా. కారం సరిపడినంత. సో దానికి సరిపడా కారం కూడా వేసుకున్నాం. వేగిన తర్వాత అవి ఇందులో వేసేసుకున్నాం ఉండలు. వేసేస్తాం. సో ముందుగానే మనం రెడీ చేసుకొని పెట్టుకున్నామండి కోఫ్తా, క్యారెట్ కోఫ్తా. దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. ఓకే, సో ఆయిల్ కూడా అబ్జర్వ్ అయిపోయిందండి. కొంచెం ఇందులో ఒక్క పెసరు వాటర్ పోసుకుందాం. ఒక హాఫ్ కప్పు వాటర్ పోయినా, వాటర్ కొంచెం పోయినా చాలు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందులో. ఓకే, ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఆఫ్ చేసైనా రెడీ. క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీ.
ఎందుకంటే ఇప్పుడు ఆ స్మెల్ మాత్రమే నాకు వస్తుంది, ఇంకా తినలేదు కాబట్టి అలా చూస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు చేస్తారా ఎప్పుడెప్పుడు తిందామా అని. మీరు వేస్తారా? రైట్. ఓకే, ఇక్కడికి నెక్స్ట్ గార్నిష్ చేసుకుందాం మనం. ఇక్కడైతే బెటర్ ఇదేనా? ఇది ఓకే, ఇది టమాటా ఫ్లవర్. టమాటా ఫ్లవర్. ఇది క్యారెట్ ఫ్లవర్. ఇది కూడా క్యారెట్ ఫ్లవర్. కూర కనిపించకుండా మొత్తం పూలే కనిపిస్తున్నాయి అక్కడ. ఇది ఫ్లవర్ కర్రీ ఏమో అనుకుంటాను అందరు చూస్తే. గుమగుమలాడే క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీ. ఇదండి క్యారెట్ కోఫ్తా కర్రీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. క్యారెట్ కోఫ్తా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, నూనె, గరం మసాలా, మొక్కజొన్న పిండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె మరిగేలోపు మరొక బౌల్ తీసుకుని అందులో తురిమిన క్యారెట్, మొక్కజొన్న పిండి, ధనియాల పొడి, గరం మసాలా, సరిపడ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత వాటిని మరిగిన నూనెలో వేసి కాసేపు వేగనివ్వాలి. ఇలా తయారు చేసుకుని పెట్టుకున్న క్యారెట్ కోఫ్తా ఉండలను ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పై మరో కడాయి పెట్టుకుని కాస్త నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావలసినంత టమాటా పేస్ట్ వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న క్యారెట్ కోఫ్తా ఉండలను అందులో వేసి తగినంత నీళ్లు పోసి కొత్తిమీర, కరివేపాకు వేసి కొద్దిసేపటి తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని టమాటా, పచ్చిమిరపకాయ, క్యారెట్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే క్యారెట్ కోఫ్తా కర్రీ తయారు.